ప్రైజ్ లార్డ్ అందరికీ. హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ మీరందరూ దేవుని కృప వలన అందరు క్షేమంగా ఉన్నారని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దేవుడు ఎలా ఉండాలి, అసలు దేవుడు యొక్క క్యారెక్టర్ ఏంటి, దేవుడు ఎలా ఉంటే దేవుణ్ణి అంటారు. అసలు ఇన్ని వందల వేల మంది దేవుళ్ళలో అంటే ఇంత ప్రపంచంలో ఎలాంటి దాన్ని మనం దేవుడు అని నమ్ముతాము అనే దాన్ని బట్టి ఈ వీడియో దేవుని ప్రేరేపణ బట్టి చేస్తున్నానండి. సో దేవుడు అసలు ఎలా ఉంటే దేవుడు అంటారు అసలు అనేది టాపిక్. దేవుడు యొక్క లక్షణాలు. ఫస్ట్ దేవుడు భూమిని సృష్టించే ముందు దేవుడు తానే దేవుడై ఉండే వ్యక్తిగా ఉంటాడు. ఎట్లా అంటే దేవుడు భూమిని సృష్టించక ముందు, అంటే భూమి పునాదులు, అది భూమి ప్రపంచ సృష్టి ఆరంభానికి ముందే దేవుడై ఉండేవాడిగా ఉంటాడు. ఎలా అంటే భూమిని సృష్టించిన తర్వాతనే, భూమి పుట్టిన తర్వాత ఏర్పడిన దేవుడు ఎలా అవుతాడు? భూమి పుట్టింది, భూమి కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత మనుషులు దేవుడు సృష్టించిన ప్రకారము దాని తర్వాత అక్రమం ఏర్పరచబడిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత దేవుడు ఎలా పుడతారు అనేదానికి ఒక క్వశ్చన్ వస్తుంది అందరిలో. అందుకే దేవుడు దానికి ముందే ఉన్నవాడై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆదియందు భూమి ఆకాశములను దేవుడు సృజించను. సో దేవుడు దానికి పునాదులు వేసినవాడు దేవుడే, యెహోవా తండ్రి. సో దేవుడు భూమిని హద్దులు వేసిన దేవుడు, ఆకాశంను విశాలపరిచిన దేవుడు, సముద్ర తరంగములను ఆయన నోటి మాట చేత వాటికి సరిహద్దులను కలుగజేసిన దేవుడు, భూమిలో ఉన్న సృష్టి యావత్తు, జీవజలములు, పక్షులు, మనుషులన్నీ దేవుడు నోటి మాట చేత కలిగించిన దేవుడు, అప్పుడే ఉన్నవాడు అదే యేసు ప్రభువారు. సో దేవుడు ఇంకా స్వయంభవుడై ఉండాలి. అంటే దేవుడిని సృష్టిస్తే ఆ సృష్టించిన వ్యక్తి దేవుడై ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బొమ్మను తయారు చేసి ఒక రోబోను తయారు చేస్తారనుకోండి, ఆ రోబోను తయారు చేసిన వాడు దేవుడు అవుతాడు, రోబోకి అయినా మనుషులకైనా. కానీ దేవుణ్ణి సృష్టించే శక్తి మనుషులకు ఎక్కడిది? మనుషులు దేవుని సృష్టించగలరా? ఒక బొమ్మలో దేవుని తయారు చేయగలరా? ఒక రూపంలో దేవుణ్ణి చేయగలిగిన చేతులు అంత శక్తి మనుషులకు ఉందా? ఈ చేతులతో మనం ఒక రూపాన్ని సృష్టించుకొని, చేతులతో ఒక చెట్టునైనా, ఒక థింగ్స్నైనా, ఒక ఆర్నమెంట్ అయినా, ఇంకేదైనా కావచ్చు, భూమిలో ఉన్న ఏ రాళ్ళైనా, ఒక స్టోన్స్ అయినా, లేదండి ఇంకా మనుషులనైనా మనం ఒక రూపంగా చెక్కి మనం వాటిని పూజిస్తే అందులో దేవుడు ఎలా ఉంటాడు? ఆ చేసే వ్యక్తికి అంత శక్తి ఉందా? ఆ చేసే వ్యక్తి అంత గొప్ప దేవుని సృష్టించి అంత పరిశుద్ధత, నీతి, శక్తిమంతుడే ఉన్నారు. ఎందుకంటే భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరూ పాపంతో నిండినవారు, పాపం చేసిన వారే ఉన్నారు. అలా పాపం చేసి దేవుని పాపపు జీవితాలతో నింపబడిన మనుషులు దేవుణ్ణి ఎలా సృష్టిస్తారండి? ఇది ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి ఎప్పుడు మనుషుల చేత చేయబడిన వాడు దేవుడు అనబడడు. దేవుడే మనుషుల సృష్టికర్త అయి ఉండాలి. అదే దేవుని యొక్క గొప్ప లక్షణం అన్నమాట. దేవుని యొక్క క్యారెక్టర్ ప్రధాన లక్షణం అదే. ఎందుకంటే బైబిల్లో ఉంది, మొదటిగా దేవుడు ఆదికాండంలో ఆదియందు వాక్యం ఉండను. దేవుడు భూమి ఆకాశంలో సృజించిన భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను. అంటే దేవుడే భూమిని సృష్టించింది దేవుడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా దేవుడు మనుషుల చేత చేయబడిన వాడిగా ఉండకూడదు. సో దేవుడే మనుషులను క్రియేట్ చేసేవాడే ఉంటాడు. అండ్ థర్డ్ పాయింట్, దేవుడు మాట్లాడే దేవుడే ఉండాలి. దేవుడు మనతో మాట్లాడకుండా, మనం దేవునితో మాట్లాడకుండా ఆ వ్యక్తులు, ఆ మనుషులు వాళ్ళ జీవితాలు
సాఫీగా వెళ్తున్నా అంటే ఏది లేకుండా ఉంటున్నా అంటే దేవుడి యొక్క పని ఏంటి, మనుషుల యొక్క పని ఏంటి భూమిపైన. దేవుడికి మనిషికి ఒక సం ఒక సంబంధం అనేది ఒక బంధుత్వం అనేది ఏర్పరచబడి ఉండాలి కదా. తర్వాత ఇప్పుడే దేవునితో మనకు బంధం లేకపోతే ఆ పరలోకంలో వెళ్ళడానికి మనకు ఆ యొక్క మార్గం ఎలా తెరవబడుతుంది. అందుకే భూమి మీద ఉన్నప్పుడే దేవునితో మనం సంబంధం కలిగిన వారే ఉండాలి. ఆ తర్వాత పరలోక రాజ్యంలో మనకు దేవుడు స్థానం కల్పిస్తాడు. అండ్ దేవుడు ఒక ప్రేమ మనుషుల ప్రేమకు మించినదే ఉండాలి. ఎందుకంటే మనుషుల ప్రేమ ఒకరోజు అంటే వాటికి ఒక హద్దులు లిమిటేషన్స్ ఉన్నాయి. ఇట్స్ కండిషనల్ లవ్ అని నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన. ఒక 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 టైంలో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అది ఒక రోజు గతించి ఎవరైనా పేరెంట్స్ మధ్యలో మీ తల్లిదండ్రులు ఎవరి తల్లిదండ్రులోనైనా ఫ్రెండ్షిప్ అయినా స్నేహితులైనా బంధువులైనా ఆత్మీయులైనా భార్య భర్తలైనా కొలీగ్స్ అయినా ఒకరోజు వాళ్ళ యొక్క ప్రేమలో మార్పులు ఉంటాయి. అది తగ్గొచ్చు పెరగొచ్చు లేదంటే స్టేబుల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ దేవుని ప్రేమ గొప్పదే ఉండాలి. మనుషుల యొక్క ప్రేమకు మించినదే ఉండాలి. అదే యేసుప్రభు వారి యొక్క ప్రేమ అన్కండిషనల్. బికాస్ దేవుడు మరణించాడు. ఎందుకంటే నా పాపముల నిమిత్తం మరణించి మృత్యుంజడే లేచాడు. అది దేవుని యొక్క గొప్ప లక్షణం. అది మనుషులను మించిన ప్రేమ అయింది. సిలువలో చనిపోవడం దేవుడు చివరి క్షణం వరకు మనము ప్రేమిస్తున్నాననే చెప్పి ఆయన మరణంకి అప్పగించుకున్నాడు. తిరిగి లేచి గెలిచిన దేవుడు. అండ్ ఇంకొకటి దేవుడు ఒకే సమయంలో అన్ని చోట్ల అంటే స్పందించే వ్యక్తిత్వం కలిగిన వారే ఉండాలి. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చిందనుకో, మనం ఒక చెట్టు దగ్గరికి ఒక స్టాచ్యూ లాంటి దానికి వెళ్ళి మనం చెప్పుకోలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటలైజ్డ్ ఉన్న పీపుల్ ఉంటారు, ఐసీయూలో ఉన్న పీపుల్ ఉంటారు, పారాలసిస్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా చెప్పుకుంటారు అంటే వారి యొక్క ప్రార్థనలు అనేది అంటే భయంకరమైన దీన స్థితిలో నిస్సహాయ స్థితిలో కూడా మన స్వరము వినగలిగే ఉన్నవాడే దేవుడు. అదే యేసుప్రభు వారు. ఎందుకంటే దేవుడు మరణశయ్యలో కూడా దేవుడు లాజరస్ను లేపిన